దాదాపు 100 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పరిధిలో మరొక పెద్ద స్టేషన్ అయితే రాబోతోంది. అదే చెర్లపల్లి టెర్మినల్ స్టేషన్. మనం లాంగ్ వ్యూలో చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రీ పాయింట్ ఇది. మొత్తం కూడా వర్క్స్ అంతా కూడా జరుగుతున్నాయి. మొత్తం 430 కోట్ల రూపాయలతో ఈ మొత్తం స్టేషన్ అయితే రీమోడిఫై అయితే చేస్తున్నారు. వాస్తవానికి గతంలో చెర్లపల్లి స్టేషన్ చాలా చిన్న స్టేషన్. ప్రస్తుతం దీని మొత్తాన్ని కూడా పూర్తిగా మాడిఫై అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు ఈ వర్క్ నడుస్తుంది. దాదాపుగా 90% వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కంప్లీట్ అయితే ఆ పైన ఉన్న కర్రలు అవన్నీ కూడా పూర్తిగా అయితే వాటిని అన్నిటి కూడా క్లియర్గా తొలగించిన జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం. మొత్తం కూడా లోపలికి రావడంతోనే మనకి ఇలా కనిపిస్తుంది. మొత్తం గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ వరకు ఉంటాయి. అయితే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్స్ వరకు మాత్రమే మనం యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆ బోర్డ్సే సైన్ బోర్డ్స్, అంటే ఏదైతే ట్రైన్స్ ఎన్ని ట్రైన్స్ వస్తున్నాయి, ఎక్కడ ఏ టైంకి వస్తుంది ఈ ట్రైన్ ఇక్కడికి అనేది చూపిస్తుంది. మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. అలాగే ఎంట్రన్స్లోనే మనకి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ టైప్లో ఒక 2 హ్యాండ్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో వాటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వర్క్స్ అయితే లోపలైతే నడుస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ 10% వర్క్స్ కూడా దాదాపు ఒక 1 మంత్లో కంప్లీట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా రూమ్స్, అవి లాంజెస్, ఏసీ రూమ్స్. అలాగే ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఎస్కలేటర్, స్టెప్స్ ద్వారా పైకి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి కూడా విజువల్లో చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఏర్పాటు చేశారు. ఇది మొత్తం కూడా రూమ్స్, ఏవైతే వెయిటింగ్ హాల్స్ ఉంటాయో అవి లేడీస్కి సంబంధించిన వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్ మనం చూసుకుంటే మొత్తం మహిళలకు సంబంధించిన ఏర్పాటు చేశారు. అలాగే కుర్చీలు అన్నిటి కూడా రెడీ అయితే చేస్తున్నారు. పైన సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అన్ని రూమ్స్ కూడా ఇలాగే మనకి కనిపిస్తాయి. మొత్తం రూమ్స్ వీళ్ళు ఏవైతే ఏర్పాటు చేశారో జెంట్స్ కోసం ఒకటి, లేడీస్ కోసం ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ని కూడా వాష్రూమ్స్ ఎయిర్పోర్ట్లో ఏ తరహాలో ఉంటాయో అదే తరహా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ వాష్రూమ్ ఫిజికల్ హ్యాండిక్యాప్టర్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో రూమ్స్ అన్ని ఏవైతే రూమ్స్ అలాగే వాటికి అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇది ఏసీకి సంబంధించిన రూమ్ రెడీ అవుతుంది, వెయిటింగ్ హాల్ ఇది. ఇంకా వర్క్స్ అయితే నడుస్తాయి. ఇది విఐపి లాంజ్. ఇది దీనికి సంబంధించి కూడా వర్క్స్, అంటే చైర్స్ ఏవైతే వేయాలి. ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే మన తెలంగాణ చరిత్ర మొత్తం కూడా కనిపించేలాగా వీటిని అయితే రూపుదిద్దారు. మొత్తం పాలపిట్ట కావచ్చు, చార్మినార్ కావచ్చు, మెట్రో కావచ్చు, అన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. సో ఒకసారి ఫాల్ సీలింగ్ చూసినా కూడా మొత్తం కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ తరహాలో ఉంటాయో, మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తే ఎలా కనిపిస్తుందో అదే తరహాలో అయితే మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా టికెట్ కౌంటర్స్. మొత్తం 6 టికెట్ కౌంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోనే ఎవరైతే టికెట్ కౌంటర్స్ అంటే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన రూమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన ఫాల్ సీలింగ్ కానీ ఇది కూడా అసలు అమేజింగ్గా ఉంది. అన్నిటికీ కూడా పూర్తిగా ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీలు అన్నిటికీ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వీటితో పాటు ఫ్యాన్స్ని కూడా ఏర్పాటు చేశారు. పైన చూస్తే లుక్ మొత్తం సూపర్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం విజువల్ తీస్తే ఇలా కనిపిస్తుంది. ఆ గ్లాస్ స్పెషాలిటీ ఏంటంటే 2 టైప్స్, బయట ఒకటి లోపల ఒకటి కనిపిస్తుంటుంది మనకి. అలాగే ఈ గ్లాసెస్లోనే స్పెషల్గా నైట్ టైంలో కొంచెం లైటింగ్ కనిపించేలాగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్లోర్లో మనకి కనిపిస్తున్నంతా కూడా రెస్టారెంట్. అలాగే ఈ రెస్టారెంట్తో పాటు ఓపెన్ రెస్టారెంట్, అంటే మాస్లో ఏ టైప్లో ఏర్పాటు చేస్తారో ఇదంతా కూడా ఓపెన్ రెస్టారెంట్. ఈ ఓపెన్ రెస్టారెంట్ పక్కకే లేడీస్కి, జెంట్స్కి సెపరేట్గా డార్మిటరీస్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కనిపిస్తున్న షెడ్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ షెడ్స్ అంటారు. ట్రైన్స్ ఏవైతే వస్తాయో వచ్చిన తర్వాత ఈ మెయింటెనెన్స్ షెడ్స్లోకి అయితే పంపించడం జరుగుతుంది. ఇక్కడే క్లీనింగ్కి సంబంధించి, అలాగే ఇంజన్లకు సంబంధించిన క్లీనింగ్ వ్యవహారం అంతా కూడా ఇక్కడే చేస్తారు. వాస్తవానికి లోకో షెడ్, లాలాగూడ లోకో షెడ్కి అయితే వెళ్తుంటాయి, కానీ ఇక్కడే వాటిని క్లీన్ చేసే విధంగా అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దేశంలో మొదటిసారి ఇలాంటిది అయితే ఏర్పాటు చేసినట్టయితే అక్కడ అధికారులు అయితే మనకు చెప్తున్నారు. మొత్తం ఇక్కడ 6 నుంచి 8 రైళ్ళు ఈ విధంగా పట్టే విధంగా కూడా వీటిని అయితే సిద్ధం చేశారు. ఇప్పుడు ఒకసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్దాం. కొత్తగా ఏర్పాటు చేసిన ఇవి ఎలా ఉన్నాయో కూడా చూద్దాం.
ప్రస్తుతానికైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మొత్తం కూడా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. ఒకటి టికెట్ తీసుకున్న తర్వాత వెనుక భాగం నుంచి వెళ్ళడానికి, అలాగే టికెట్ తీసుకున్న తర్వాత లోపల నుంచి ప్రధాన స్టేషన్ ఏదైతే ఆ స్టేషన్ నుంచి లోపలికి వచ్చే విధంగా వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకుంటే బ్యూటిఫుల్గా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇది 12 మీటర్లు మొత్తం, దీనికి విశాలంగా 12 మీటర్ల విశాలంతో దీన్ని అయితే ఏర్పాటు చేశారు. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు అన్నిటి కూడా సిద్ధం చేయడం జరిగింది. మొత్తం 7 లిఫ్ట్లు, 6 ఎస్కలేటర్లను అయితే ఏర్పాటు చేసినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా ఈ లిఫ్ట్లకు సంబంధించిన వర్క్స్ కొంత పెండింగ్లో ఉంది. ఇప్పుడు ట్రయల్స్ అయితే వాటికి సంబంధించి నడుస్తున్నాయి. అలాగే ఎస్కలేటర్లు కూడా దాదాపుగా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. అవి కూడా కొంత వర్క్స్కి సంబంధించి ఏవైతే ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి, ఖచ్చితంగా అవి అంటే వాటిని పూర్తి స్థాయి రెడీ చేసిన తర్వాత ఖచ్చితంగా ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ట్రయల్స్ని అయితే సిద్ధం చేశారు. ఇది 12 మీటర్లది, అలాగే ఇంకొకటి ఉంటుంది అది వచ్చి 6 మీటర్లది. కాబట్టి 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అయితే రెడీ చేశారు. అలాగే కొత్తగా ప్లాట్ఫామ్లను కూడా మరొక 4 పెంచడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్స్ ఇవే చాలా, వీటిని కూడా కొంత హైట్లో వీటిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చెర్లపల్లి స్టేషన్ రెడీ అయితే ఇక్కడ నుంచి మొదటగా 6 రైళ్లను అయితే ఇక్కడ నుంచి నడిపిస్తారంట రైల్వే అధికారులు. అలాగే ఒక 2 నెలల తర్వాత దాదాపుగా 25 పేర్స్ ట్రైన్స్ ఇక్కడి నుంచే రాకపోకలు సాగించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపుగా వర్క్స్ అన్నీ కూడా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చాయి. ఎందుకంటే వీళ్ళంత త్వరగా ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మెయిన్ స్టేషన్స్ పైన పూర్తిగా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన వర్క్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచే పూర్తిగా కూడా రాకపోక సాగించే విధంగా ఏర్పాట్లను అయితే చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి మిగతా అంటే ఇక్కడి నుంచి ఎక్కువ కూడా గట్కేసర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ ప్రాంతవాసులకి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడి నుంచి చాలామంది కూడా వెళ్తుంటారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి కానీ ఏపీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒడిస్సాకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇక్కడి నుంచి చాలా కంఫర్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి. అయితే ఇక్కడికి చేరుకోవడం అనేది మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒకటే రూట్, అంటే 2 రూట్స్ ఉంటాయి, కాకపోతే ఒకటంతా పెట్రోల్కి సంబంధించినవన్నీ ఉంటాయి కాబట్టి లారీలు అన్నీ రోడ్డు ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఎప్పుడు అవుతుందో తెలియదు. అలాగే ఇంకో రూట్ ఉంటుంది మల్లాంపూర్ నుంచి వచ్చేది, వయా ఈసీఎల్ నుంచి 250C ఎక్కితే డైరెక్ట్గా ఇక్కడ రావచ్చు. అయితే ఖచ్చితంగా ఇక్కడ రవాణా వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ ఏదైతే స్టేషన్ రెడీ అవుతుందో ఆ రెడీ అవుతున్న సైడ్ ఒక విలేజ్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి రావడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్కోప్ లేదు. మళ్ళీ ఈ రూట్లో వచ్చినా కూడా మనకి బస్సెస్ పరంగా పెద్దగా నాకైతే అనిపించలేదు. ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది లోపలికి రావాలన్నా. ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకో వెహికల్ అవుతుంది కాబట్టి మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో అధికారులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే ఎవరు ఇంకా చెప్పట్లేదు. ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఆస్తుల సేకరణ అంతా కూడా గవర్నమెంట్ దాని రైల్వే వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా దాదాపుగా 100 ఏళ్ల తర్వాత మన దగ్గర ఒక స్టేషన్ అయితే రెడీ అవుతుంది. ఆ స్టేషన్ వస్తే దాదాపుగా మెయిన్ స్టేషన్స్ పైన చాలా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ఇక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్స్ని కూడా సికింద్రాబాద్, లింగంపల్లి వైపు అయితే నడిపిస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇది చెర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించిన కొత్త టర్మినల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.